సునీల్ గారు సమాధానం చెప్తారు. సునీల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సునీల్ గారు కొండని తవ్వి ఎలికల పట్టిన సందంగా ఉంది. కానీ అంతకు ముందు గత ప్రభుత్వంలో కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కానీ రాష్ట్రాన్ని కానీ పాలించింది. ఎన్నో స్కాములు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ మా మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు పావని గారు. ఏం చెప్తారు మీరు? అమ్మా న్యూస్ ప్రేక్షకులకు అట్లాగే యాజమాన్యానికి నా నమస్కారాలు. ప్యానెల్లో ఉన్న వారందరూ కూడా నమస్కారాలు. పవన్ గౌడ్ గారు లేదంటే బిఆర్ఎస్ అంటే బాగుంటదేమో, సోదరి మాట్లాడుతా ఉంది, మీరు గడ్డి తింటే మేము పెండ తింటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. ఇవాళ జరుగుతున్నటువంటి అవినీతిని కళ్ళారా చూసుకుంటా ఎన్ని ప్రాజెక్టులు, పశుసంవర్ధక శాఖలో గొర్రెలది స్కామే, విద్యుత్ శాఖలో అది స్కామే, ఇప్పుడు వచ్చేసి మేడిగడ్డ ప్రాజెక్టులు రైతుల కడుపు కొట్టి ప్రాజెక్టులు నింపకుండా ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటదండి డిఎస్ఏ వాళ్ళు, అరే బాబు అది పొంగిపోతుంది. ఇలా మేడం గారు అంటున్నారు 68-85 పిల్లలలో ఒక్క పిల్లలు పొంగిపోతే ఏమైంది అంటే, ఆ ఒక్క పిల్లలు లేకుండానే కదండి డ్యామ్ పోయేది. అది పావని గౌడ్ గారు అనలేదండి. పావని గారు అనలేదండి ఆ మాట. అన్నది ఒక్క కుంగిపోతే ఏమవుతుందని కేటీఆర్ గారు అన్నారు. కేటీఆర్ గారు అన్నారు ఆ మాట, పావని గారు అనలేదు. మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు పవన్ గౌడ్ గారు కూడా ఆలోచన చేయాలి. ఇలా మన ఇంటి ముందు పెళ్లి పందిరి వేస్తాడు, వేసే ఒక లేబర్ వస్తాడు. పెళ్లి పందిరి టైంకు కొంచెం ముందే వాడిని నూకుంటాం అండి మనం. అది ఒక ఇంటికి సంబంధించిన విషయం, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయము. ప్రాజెక్టు ఆ మేడిగడ్డ పోతుంది, కాళేశ్వరం పోతుంది, ఉన్న ప్రాజెక్టులన్నీ పోతాయి. ఇలా బీఆర్ఎస్ లో అవినీతి లేని ఒక్క పేజీ చూపియండి ఏ రంగంలోనైనా. ఇలా మేడం గారు మాట్లాడుతా ఉన్నారు కాంగ్రెస్ గతంలో A-Z స్కామ్ మీరు సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనబడుతుంది, ఇంకేం చూపిస్తారు మేడం? సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాంగ్రెస్ మీద సునీల్ గారు పావని గారు అనేది పావని గారు అనేది మేము విచారణకి దేనికైనా సహకరిస్తాం. ఆల్రెడీ హరీష్ రావు గారు మా అన్నగారు చెప్పారు ఎప్పుడో కూడా, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కావాలని మా మీద ఆరోపణలు చేస్తున్నారు కానీ సాక్ష్యాధారాలతో మాట్లాడాలి మీరు, కానీ సాక్ష్యాలు లేకుండా మాట్లాడకూడదు అంటున్నారు పావని గారు అనేది. సార్ ఎక్కడ సిద్ధంగా ఉన్నారు? అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు అయ్యా రాండి అంటే ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాడు. జరిగింది ఏందో ప్రజల్లో తప్పొప్పుకోండి అంటే ముఖం ఉండదు అసెంబ్లీకి రావడానికి. ఇలా ఇది ప్రజా సొమ్ము అండి, వాళ్ళ ఇంటి సొమ్ము కాదు. ఇలా వాళ్ళ ఫామ్ హౌస్ లో డ్యామ్ కూలుతానో పిల్లలు లేకపోతే వాళ్ళ బిల్డింగ్ కూలిపోతానో మనం మాట్లాడట్లేదు. కేవలము ఇప్పటికీ కూడా మేము ఏమంటున్నాం అంటే జరిగిన తప్పును తప్పిదాలుగా ఒప్పుకోండి, విచారణకు సిద్ధంగా అండి. 100% విచారణ ప్రారంభం అవుతుంది. మేడం గారు అన్నట్టు మేము విచారణ చేయించడానికి కాంగ్రెస్ భయపడతలేదు, విచారణ ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ భయపడుతుంది. ఎందుకోసం అంటున్నాం అంటే మీరు ఎవరు హరీష్ రావు ఎవరండి చెప్పనికి? హరీష్ రావు ఎవరు చెప్పనికి? ప్రతిపక్ష నేత కేసీఆర్ చెప్పాలి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ముందుకు ఎందుకు రాడు? ఇలా ఆ రోజు కౌబాయి క్యాంపులు పెట్టుకొని ప్రాజెక్టులు దర్శించి ఆయనకి ఆరోగ్యం బాగా రాలేదు అంటున్నారు కదండి సునీల్ గారు. ఆయనకి ఆరోగ్యం బాగోక రాలేదంటున్నారు. మేడం గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, ఎందుకంటే మీరు చాలా బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. విచారణకు మీరు సిద్ధం అంటున్నారు, చాలా సంతోషం. ఇవాళ కవితక్క కూడా విచారణకు సిద్ధమైంది. ఇవాళ కవితక్కది ఏం జరుగుతుందో మీరు త్వరలో చూడబోతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆ రేసుగురం రేవంత్ రెడ్డికి ఆగుతున్నారు విచారణ అంటే, వారికి ఉన్నటువంటి పరిపాలన దృష్టిలో కేవలం ప్రజాస్వామ్యమే ధ్యేయం, లేకపోతే ప్రజాపాలనే ముఖ్యం. కాబట్టి వీటికి కొంచెం సమయం ఇస్తున్నారు. ఈ సమయంలోనన్నా బీఆర్ఎస్ ఏమైనా పాపాలు కడుక్కొని అయ్యా ఇది కాదు ఇది జరిగిందని ఏమైనా ముందుకు వస్తారేమో అంటే ఇంకా కూడా బట్టగాల్చి మీరు తీసే పనులనే ముందు పెట్టుకున్నారు తప్ప కేవలం కాంగ్రెస్ ను ఎప్పుడైనా ఎత్తి పొడిచే పనిలో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ లేని కేసీఆర్ లేడు, కేసీఆర్ లేని కేటీఆర్ లేడు, అసలు తెలంగాణకు ముఖ్యమంత్రి పదవే లేదు. కనీసం వాళ్ళు మాట్లాడే మాటలలో సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ, ప్రియాంక గాంధీ గారిని కానీ వాళ్ళ భిక్ష వల్ల వాళ్ళ దయ వల్ల కూర్చొని ఇవాళ వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంత అవినీతిలో కూరుకుపోయి కూడా ఇంకా సమాధానం. అవకాశం ఇస్తాను పావని గారు.
మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. సునీల్ గారిని మాట్లాడినివ్వండి. సునీల్ గారు మీకు మళ్ళీ ఇస్తానండి. సునీల్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డం రాలే. నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి, మాట్లాడండి. ఎందుకు అంటున్నాం అంటే మేడం, నిజంగా ఇవాళ మనం తెలంగాణ బిడ్డలం. మన తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో నిజంగా భవిష్యత్తులో కూడా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అవినీతిలో కూరుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇంకా నాకు తెలిసి అవినీతిలో వీళ్ళను దాటేవాడు ఎవడు ఉండడేమో. సో అన్ని రంగాలలో ఉంది. ఇలా మీరు మొన్న సార్ పశు సంవర్ధక శాఖలో కూడా ఆ మేకలది గొర్రెలది అది కూడా ఇప్పుడు అవినీతి బయటపడ్డది. విద్యుత్ శాఖలో అవినీతి బయటపడ్డది. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ విషయంలో అవినీతి బయటపడ్డది. ఏ ఒక్క రంగంలో కూడా బీఆర్ఎస్ అనేది చాతగాని ప్రభుత్వం